హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎండు చేపల పులుసు తయారీ విధానం చూపిస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఎండు చేపలను శుభ్రంగా కడిగి వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటాయి. తక్కువగా వేగితే టేస్ట్ బాగోవు. మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వీటిపై మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నిలువుగా కట్ చేసిన ఒక వంకాయ తీసుకున్నాను. 4 బెండకాయలు కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టమోటాని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. వీటిని కొంచెం కలిపి మగ్గించుకోవాలి కాసేపు. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇదే కప్పుతో నేను చింతపండు పులుపు తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ వాటర్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం. ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు రసం తీసుకొని వేసేసుకోవాలి. ఈ ముక్కలు పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు చేపలను వేసేసుకుందాం. ఇలా 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి. మీకు పులుపు లైట్గా కావాలనుకుంటే ఇంకో అరకప్పు వాటర్ వేసుకోవచ్చు. అండి నేను చేసిన ఎండు చేపల పులుసు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.